వెళ్ళక చాలా ఇయర్స్ తర్వాత ఎగ్జిబిషన్కి వెళ్ళాను. కానీ వెళ్ళాక మళ్ళీ ఇంకెప్పుడు వెళ్ళకూడదని ఫిక్స్ అయ్యాను. ఈ ఎగ్జిబిషన్ పెట్టి చాలా రోజులైంది, కానీ నాకు వెళ్ళడానికి అయితే ఇప్పుడే కుదిరింది. ఇన్స్టాలో అయితే చాలా రీల్స్ వచ్చాయి, సో చూద్దాం ఎలా ఉంటుందో అని వెళ్ళాం. ఫస్ట్ ఎంటర్ అవగానే ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హౌస్ సెట్టింగ్స్ ఉన్నాయి. ఇక్కడ ఇలా వాటర్ ఫాల్ సెట్టింగ్ కూడా వేశారు. నాకైతే ఈ సెట్టింగ్ చాలా నచ్చింది. ఫొటోస్కి వీడియోస్కి అయితే చాలా బాగుంది. ఈ ఎగ్జిబిషన్లో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి మర్మైడ్స్, అంటే రియల్ కాదనుకోండి, బట్ మెర్మైడ్ కాస్ట్యూమ్స్తో ఉంటారు కదా. బట్ నా బ్యాడ్ లక్, ఓన్లీ ఒక్క మెర్మైడే ఉంది. ఫిలిప్పీన్స్ అమ్మాయిలు నిన్నే వెళ్ళిపోయారంట. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇప్పుడు అసలైన ఎగ్జిబిషన్. నా చిన్నప్పుడు అయితే ఎవ్రీ ఇయర్ వచ్చేదాన్ని, తర్వాత ఇంట్రెస్ట్ పోయింది. మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత ఇప్పుడు వచ్చాను. నాకు చిన్నప్పుడు ఎగ్జిబిషన్ అంటే పీచ్ మిఠాయి ఒకటే గుర్తొచ్చేది. మీకేం గుర్తొస్తుందో కామెంట్ చేయండి. ఆడడానికి చాలా గేమ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ నేను ఎప్పుడు ఏ రైడ్స్ ఎక్కను, బట్ ఫస్ట్ టైం ఒకటి ఎక్కాను. బట్ మళ్ళీ లైఫ్లో ఇంకెప్పుడు ఎక్కకూడదని ఫిక్స్ అయ్యా, ఎందుకంటే అంత భయపడ్డాను. ఇంకంతే, ఇలాంటివి మనకు సెట్ అవ్వని ఫిక్స్ అయిపోయా. నా కజిన్స్ మాత్రం ప్రతి రైడ్ ఎక్స్పీరియన్స్ చేశారు. యాక్చువల్లీ చిన్నపిల్లల రైడ్స్ అయితే బాగున్నాయి, కానీ మనకు ఎలా ఉండదు. నేను ఎగ్జిబిషన్కి వచ్చిన ప్రతిసారి నా టైం అంతా ఇందులోనే స్పెండ్ చేసేదాన్ని. ఎలాంటి రిస్క్ ఉండదు. ఇంకలా తిరుగుతూ ఉండగా వర్షం స్టార్ట్ అయింది. సో ఇంకా మేము కూడా ఇంటికి స్టార్ట్ అయ్యాం. Don't forget to like, share and subscribe.